ప్రైజ్ లార్డ్. అందరూ క్షేమంగా ఉన్నారా? ఈరోజు శుక్రవారము. మనమందరం కూడా ఉపవాస ప్రార్థన చేద్దాము. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉపవాస క్రమాన్ని పాటిస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ మన బాధ, మన కష్టం, మన దుఃఖం, మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ వేడుకుంటూ కన్నీటితో మొరపెడదాము. దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అన్యునికి కోపం వస్తుంది. దేవుడు చెప్పమన్నది చెప్తేనేమో విశ్వాసులకి కోపం వస్తుంది. ఈ రెండు చెప్పకపోతేనేమో దేవునికి కోపం వచ్చేది కదా. దేవునికి కోపం కలిగించే పనులు మనం ఎందుకు చేయాలి? ఉపవాసం ఉండమంటున్నప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేయమంటున్నప్పుడు, ఆయన మీద ఆధారపడతా ఉండమని చెప్తా ఉంటున్నప్పుడు మరి ఎందుకు నీకంత కోపం? దైవజనుడు మా కోసమే, మా కుటుంబాల క్షేమం కోసమే, దీవెన కోసమే మాతో మాట్లాడుతున్నాడు కదా. మరి మేము శ్రద్ధ కలిగి ఆచరించి పాటిస్తే ఎంత కృప పొందుకుంటావు, ఎంత దీవెన పొందుకుంటావు? దేవుడు చెప్తున్న మాటలు శ్రద్ధగా వినండి. నీ ఉద్యోగము, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతవరకు మాత్రమే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట విన్న రోజు అనేది ఒకటి వస్తుంది. జాగ్రత్త. దేవుని దగ్గర మొరపెట్టు. దేవా, నాకు స్వస్థత కలుగు చేయి, పరిశుద్ధత కలుగు చేయి, విమోచన కలుగు చేయి. దేవా, నీ రక్తంలోనే ప్రేమ ఉన్నది ప్రభువా, విడుదల నాకు దయచేయి, జయము కలుగు చేయని దేవుని దగ్గరే మోకరించి ప్రార్థన చేయండి. సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక. లేఖన భాగాలు తెరిచి కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనము. ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. ప్రైజ్ లార్డ్. ఎవరైతే ఆయన వెతుకుతారో, ఎవరైతే ఆయన యందు ఆశ్రయిస్తారో, ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనున్నాను, వారి మొరలు నేను ఆలకిస్తున్నాను అని దేవుడే చెప్తున్నారు. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలి అంటే, మన బ్రతుకులో అద్భుత రీతిలో మేలుల చేత నింపబడాలి అంటే, కృప వెంబడి కృప మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసింది ప్రార్థన. శిష్యులతో ఆయన చెప్తూ, ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇలాంటి వదిలిపోవుట అసాధ్యము. కొన్ని పనులు మన చేత కావట్లేదు, మన వల్ల కావట్లేదు, ఏం చేయాలో అర్థం కాక ఎన్నో రకాలుగా శ్రమ పడుతున్నాము. అయితే ఇలాంటివి మన పట్ల జరగాలి అంటే, అసాధ్య కార్యములు సాధ్యపరిచే దేవుని దగ్గరే మనం మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఆయన్ని అడిగితే కృప దయచేస్తాడు. ఆయన్ని వేడుకుని మొరపెట్టి ప్రార్థన చేస్తే సమాధానమును, ఉన్నతమైన కృపను ప్రభువే దయచేస్తాడు. ఒక మాట చెప్పండి, ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? శాపాన్ని పొందుకోవాలనుకుంటున్నారా? ఎవరికి శాపాన్ని పొందుకోవాలని ఉంటుంది? కానీ నువ్వు వేసే అడుగులు మాత్రం, నువ్వు చేసే పనులు మాత్రం, నీ మనసేమో ఆశీర్వదించబడాలంటుంది. కానీ నువ్వు చేసే చేష్టలు మాత్రం శాపాన్ని తెచ్చుకుంటున్నావు, పాపం చేస్తున్నావు, అన్యాయమైన బ్రతుకులో వెళ్తున్నావు, అక్రమమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావు. ఎలా నువ్వు దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? మనసులో ఉంటే సరిపోతుందా? దేవుని కృప నా మీద కావాలండి, పాస్టర్ గారు వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మరి ఎలా? నీ అక్రమమైన జీవితాన్ని మార్చుకోవాలా, నీ వేషధారణ మార్చుకోవాలా, నీ పాపపు జీవితాన్ని మార్చుకోవాలా, అబద్ధపు జీవితంతో వెళ్తున్నాం, పోర్నోగ్రఫీతో, సినిమాలతో, సీరియళ్లతో, పాపకార్యాలు చేస్తూ లోక సంబంధమైన విషయాలకు బందీగా బానిసైపోతున్నావే తప్ప దేవుణ్ణి నేను ఆశ్రయించాలి, ఆయన దగ్గరే నాకు సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది, ఆశీర్వాదం కలుగుతుందని ఎప్పుడన్నా వచ్చి ప్రార్థన చేస్తున్నావా? నీవెలా దీవించబడతావు? హేబేలు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి, ప్రభువా నీకేది ఇష్టం, నీకే బలి అర్పిస్తే ఇష్టం, ఏం చేస్తే నీకు ప్రీతికరంగా మార్చబడతారని దేవుని దగ్గర హేబేలు వచ్చి అడుగుతూ ప్రభువుకి బలి అర్పిస్తాడు. మరి నీ సంగతి ఏంటి? దేవునికి ప్రీతికరమైనదే చేస్తున్నావా? అసలు నీ కుటుంబం దేవునికి ఇష్టమైనదిగా నడుచుకుందా? నీవెక్కడ చూసినా దేవునికి అవమానకరంగా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. నీ మాట, నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులని దేవునికి అప్పగించుకున్నావా? నీ హృదయం చూస్తే చెప్తే వినవు, మూర్ఖపు హృదయంతో కలిగి ఉంటున్నావు. నీ కుటుంబ సభ్యుల మాట వినవు, తల్లిదండ్రుల మాట వినవు, భర్త, భార్య, బిడ్డలు నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళ మాట వినకుండా ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటుంటే ఎలా కృప పొందుకుంటావు? ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు? యాకోబు దేవుణ్ణి అడుగుతాడండి, నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నానయ్యా, దీవించబడాలనుకుంటున్నాను ప్రభువా, నీవు నన్ను దీవిస్తే తప్ప, నీవు నాకు కృప కలుగు చేస్తే తప్ప, నీవు నాకు మేలులు అనుగ్రహిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభువా అని దేవుని దగ్గరే పెనుగులాడే అనుభవానికి వచ్చాడంట. కనీసం నువ్వు ప్రార్థన చెయ్యు, దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చెయ్యు. ఏదో ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు, ఏదో భోజనానికి ముందు చేసే ఈ కొంచెం ప్రార్థన ఎలా నువ్వు దీవించబడతావు? ఎలా నువ్వు మేలు పొందుకుంటావు? ఎలా నీవు ఆశీర్వదించబడతావు? కనీసం రోజుకొచ్చి 1 గంట 2 గంటలైనా దేవుని దగ్గర ప్రాకులాడాల్సిన అవసరం లేదా మనకి?
దేవునినే వేడుకునే సమాధానాన్ని మీరు పొందుకోండి. ప్రభువా, నా కష్టం ఇది, నా శ్రమ ఇది, నా బాధ ఇది ప్రభువా, నేను పడుతున్న వేదనకరమైన పరిస్థితి, ఎన్నో రకాలుగా బాధపడుతున్నాను, నా కుటుంబం ఈ సమస్యతో బాధపడుతుంది తండ్రి. దేవా, నేను అనేక రకాలైన రోగాలతో నా శరీరం కృంగిపోతుంది ప్రభువా, హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ, మందులు తీసుకోలేకపోతున్నాను, చాలా వేదనకరంగా ఉంటున్నాను, ఎవ్వరికీ చెప్పుకోలేని దుర్భరమైన పరిస్థితిలో అనేక రోగములతో నువ్వు బాధపడుతున్నావేమో, ఆర్థికపరమైన ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, అల్లుడు బిడ్డలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, ఇలా చాలా రకాలైన విషయాలతో బాధపడుతున్నావు కదా. దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకో. ఆయన దగ్గరే ఆశ్రయము దొరుకుతుంది. ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే మన జీవితాల్లో మేలులు అనుగ్రహిస్తారు. నీ వ్యాపారం వృద్ధి కావాలన్నా, వివాహం కావాలన్నా, గర్భఫల సమస్యలు ఉంటున్నా, ఎదురవుతున్న ప్రతి శోధన నుంచి దేవుడే విడుదల దయచేస్తాడు. ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు దేవుడు మీకు సహాయాన్ని అనుగ్రహిస్తారు. సొంత ఇల్లు కోసం ఆశపడుతున్న బిడ్డలు, అద్దింట్లో ఎంతగానో కష్టపడుతున్నాం పాస్టర్ గారు, మేము చేస్తున్న పనంతా కూడా ఈ ఈఎంఐలు కట్టుకోవడానికి, ఈ అప్పుల సమస్యతో, ఈ రుణ సమస్యతోనో ఎంతగానో కృంగిపోతున్నామయ్యా అని బాధపడుతున్నావేమో. నీవు బయటపడే కాలము అతి త్వరలో ఉంది. అద్భుత రీతిలో ఆయనను ఆశ్రయిస్తున్న బిడ్డలని ఆయన ఎన్నడూ విడువని దేవుడు, ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను విడనాడని దేవుడు. యాకోబు వలె మీరు కూడా దేవుని దగ్గర గోచాడండి. ప్రభువా, దయచేసి నాకు వృద్ధిని కలుగు చేయ్యా, నువ్విస్తేనే మేలు పొందుకుంటా, నువ్విస్తేనే కార్యాలు పొందుకుంటా. ఈరోజు ఉపవాస ప్రార్థన చేయి, ఆ పట్టుదల కలిగి కొనసాగిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయి. సమృద్ధి అయిన కృపను నీవు పొందుకుంటావు. అబ్రహామేమో చెప్పినట్లుగా చేసి దీవించబడ్డాడు కదా. నోవాహు కూడా 120 సంవత్సరాలు ఓడ కట్టాడు. చెప్పిన మాట చెప్పినట్లుగా చేసి నోవాహు దీవించబడ్డాడు, రక్షించబడ్డాడు. అలాగే శారా కూడా దేవుని మీద ఆశపడింది, గర్భఫలాన్ని పొందుకుంది కదా. మరి కయ్యను ఏమయ్యాడు? దేశదిమ్మరైపోయాడు. ఏశావు ఏమైపోయాడు? పాడైపోయాడు, నాశనం అయిపోయాడు. ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని భ్రష్టుడైన వాడిగా ఉంటున్నాడేమో. డబ్బు కోసం ఆశపడి దేవుని వదిలిపెడుతున్నావా? కులము, మతము, వర్గము, జాతి, రంగు, ఈ లోక సంబంధమైన విషయాల గురించి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావేమో. ఒక్కసారి పరిశీలన చేసుకో. నిన్నటి వాగ్దానంలో మాట్లాడుకున్నాం కదా, రక్షణ పొందనీయకుండా ఏది నిన్ను ఆపేస్తుందో పరిశీలన చేసుకోమని. మరి నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? చివరికి గడ్డి తినే పరిస్థితి వచ్చింది కదా. ఈరోజు నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వాక్యమే మనతో చెప్తుంది కదా, నేను నిన్ను దాసులుగా ఉండుటకు పిలవలేదు, స్నేహితులుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు. సో ఆయనతో ఫెలోషిప్ చేయడానికి, ఆయనతోనే ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నప్పుడు ఇంకెందుకు కలవరపడతావు? దేవునిని అడుగు. నీ జీవితాన్ని ఆనందంగా దేవుడు మారుస్తాడు, సంతోషభరితమైన స్థితిలో నడిపిస్తాడు. నీ అవమానాన్ని దీవెనకరంగా, నీ నిందలను ఆశీర్వాదకరంగా, నీ వేదనను సంతోషంగా, నీ శ్రమను మేలుకరంగా నడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు. నువ్వు కలవరపడద్దు, దిగులు పడద్దు. ఈ క్షణమే, ఇప్పుడే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునగాక. తలలు వంచి అందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా నిన్నే ఆశ్రయిస్తానయ్యా, నిన్నే నమ్ముకుంటాను ప్రభువా. ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడినా సరే నన్ను బాధ పెట్టేవాళ్ళు, నష్టపరిచేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు తండ్రి అని మీరందరూ కూడా తలలు వంచి కనులు మూసుకుని స్వస్థత ప్రార్థన కొరకు దేవుని దగ్గర మొరపెట్టండి. కృప కలిగిన దేవా, ఈ ఉపవాస ప్రార్థనలో మా అందరికీ కూడా మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము. స్తోత్రాలు ప్రభువా. కూడి చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆదరణ దయచేయండి. శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదని మాట్లాడుతున్నారు ప్రభువా. నీవే మాకు దిక్కు. మా అపజయాలను విజయాలుగా మార్చాలన్నా, మూసుకుపోయిన ద్వారాలు తెరవాలన్నా, నీ జీవంలో బ్రతుకుతున్న మాకు ఉజ్జీవంలో నడిపించాలన్నా కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ప్రభువా. దయచేసి మేమందరము చేస్తున్న ప్రార్థనను అంగీకరించండి. కింద కామెంట్ బాక్స్లో తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అవసరత విషయమే, ఫోన్ కాల్స్లో తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలు, అలాగే చెప్పుకోలేని పరిస్థితుల్లో వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. దయచేసి వారు పెడుతున్న ప్రతి మొరను కూడా ఆలకించి తగిన ప్రత్యుత్తరమును కలుగు చేయండి. వారి వారి కుటుంబాలు, వారికి ఉన్న అక్కరలో దేవా, బిడ్డల మాట వినట్లేదని ఎగ్జామ్స్లో సరైన జ్ఞానము లేక బాధపడుతున్నారు ప్రభువా. ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు, జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేయమని, స్థిరపరచమని, ఆదరణ
కలుగు చేయమని, నెమ్మదితో నడిపించమని, సమాధానముతో నీ బిడ్డలందరి చుట్టూ నీ మహోన్నతమైన కృప దయచేయండి ప్రభువా. అలాగే కట్టబడుతున్న మందిర నిర్మాణాల విషయంలో కూడా నీ కాపుదల సహాయమును మీరు అనుగ్రహించండి. ఈ పరిచర్యను ప్రభువా ఉన్నతమైన దీవెన ద్వారా నడిపించి స్థిరపరిచి దేవా, సేవకులు కుటుంబాన్ని కూడా మిక్కిలిగా ఆశీర్వదింప చేయండి ప్రభువా. ఉన్నతమైన దీవెన ద్వారా ఈ మినిస్ట్రీస్ అన్నిటినీ కూడా ఎక్స్ట్రాక్షన్ జరుగుటకు నీ మహోన్నతమైన దీవెన కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవెనకరంగా నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలుల చేత నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునగాక. ఆమెన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి. మందిర నిర్మాణాల గురించి ప్రార్థన చేయండి.